నమస్కారం. ఈటీవీ న్యూస్కు స్వాగతం. ఢిల్లీలో 2.5 దశాబ్దాల తర్వాత కాషాయ జెండా ఎగిరింది. ఆమ్ ఆద్మీ పార్టీ 10 ఏళ్ల ఆధిపత్యానికి గండికొట్టిన బీజేపీ ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో జయభేరి మోగించింది. వరుసగా 4వ సారి అధికారం చేపట్టాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కలలను కలలు చేసిన బీజేపీ ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు 2/2 పైగా సీట్లతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాల్లో గెలుపొందగా ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలకే పరిమితమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మరోసారి ఖాతాను కూడా తెరవలేక చతికిలబడింది. తాజా ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అగ్రనేతలకు ఓటమి తప్పలేదు. ప్రధానంగా మాజీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య ఓటమి చవిచూశారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ చేతిలో 4,000కు పైగా ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడైన పర్వేష్ వర్మ ఇప్పుడు ఢిల్లీ సీఎం రేస్లో నిలిచారు. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జంగ్పురాలో భాజపా అభ్యర్థి తర్వీందర్ సింగ్ చేతిలో 600 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. షాకూర్ బస్తీలో మరో నేత సత్యేందర్ జైన్ ఓడిపోయారు. భాజపా అభ్యర్థి కర్నాల్ సింగ్ చేతిలో 19,000కు పైగా ఓట్లతో సత్యేందర్ జైన్ ఓటమి చవిచూశారు. ఢిల్లీ సీఎం అతిషి కల్కాజీలో 3,500 ఓట్లకు పైగా తేడాతో బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై గెలిచారు. గ్రేటర్ కైలాష్ నుంచి ఆమ్ ఆద్మీ నేత సౌరభ్ భరద్వాజ్ ఓటమి చెందారు. ఢిల్లీలో అభివృద్ధి, సుపరిపాలనకే ప్రజలు ఓటేశారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీ ప్రజలు అందించిన అపారమైన ఆశీస్సులు, ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నట్టు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. బీజేపీకి చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టిన ఢిల్లీ ప్రజలకు తలవంచి నమస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీ సమగ్ర అభివృద్ధిని చేయడానికి, ప్రజల జీవిత ప్రమాణాలను మెరుగుపరచడానికి తాము ఏ అవకాశాన్ని వదులుకోబోమని హామీ ఇస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి చెందిన దేశ నిర్మాణంలో ఢిల్లీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ భారీ విజయం కోసం పగలు రాత్రి కృషి చేసిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. అటు ఢిల్లీలో అబద్ధాల పాలన ముగిసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అబద్ధాలు, మోసం, అవినీతి, శీష్ మహల్లను నాశనం చేయడం ద్వారా పదే తప్పుడు వాగ్దానాలు చేస్తే తాము మోసపోవడానికి సిద్ధంగా లేమని ఢిల్లీ ప్రజలు నిరూపించారని ఎక్స్లో అమిత్ షా పోస్టు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆదర్శవంతమైన రాజధానిగా ఢిల్లీ మారుతుందని అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అంగీకరించారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తామన్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ జనతా పార్టీకి అభినందనలు తెలిపిన కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజల తీర్పును శిరసా వహిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేరుస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. 10 ఏళ్లలో ఢిల్లీ ప్రజల కోసం ఎంతో చేశామని, ముఖ్యంగా విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కోసం తీవ్రంగా కృషి చేశామని వెల్లడించారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్న కేజ్రీవాల్ ఎన్నికల్లో ఓడినా ప్రజల్లోనే ఉంటానని, వారి కష్టసుఖాల్లో తోడుంటానని చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అతిషి తెలిపారు. తనను గెలిపించిన కల్కాజీ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఆమె పార్టీ గెలుపు కోసం పోరాడిన ఆప్ కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. మద్యం విధానం కారణంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్ట దెబ్బతీసిందని సామాజిక కార్యకర్త అన్నా హజారే అన్నారు. మద్యం దుకాణాలను ప్రోత్సహించి ప్రజల అవసరాలను గుర్తించడంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత విఫలమయ్యారని విమర్శించారు. రాజకీయాల్లో వ్యక్తిత్వంపై మాట్లాడి మద్యం కుంభకోణంలో కూరుకుపోవడాన్ని ప్రజలు గమనించినందునే ఇవాల్టి ఢిల్లీ ఎన్నికల ఫలితాలని అన్నా హజారే చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే ప్రాథమిక సూత్రాన్ని పక్కనబెట్టి తప్పుడు మార్గంలో ప్రయాణించడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన మరో తప్పిదమని హజారే వ్యాఖ్యానించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు నరేంద్ర మోదీ పాలన కోరుకుంటున్నారని బీజేపీ తెలంగాణ నేతలు అన్నారు. ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ తెలంగాణ నేతలు ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆమ్ ఆద్మీ పార్టీని ఊడ్చేశారని ఎద్దేవా చేశారు. అవినీతి, కుంభకోణాలు, జైలు పార్టీలు వద్దని బీజేపీకి ఓటేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్కు ఢిల్లీలో గాడిద గుడ్డు వచ్చిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కర్ణాటక, తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గాడిదగుడ్డే మిగిలిందని బీఆర్ఎస్ నేతలు అన్నారు. బీజేపీని మరోసారి గెలిపించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి అభినందనలు అంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పోస్టులు పెట్టారు. మొన్న హర్యానా, నిన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీ ఘోర పరాజయంలో రాహుల్, రేవంత్ రెడ్డి పాత్ర అమోఘమని మాజీ మంత్రి హరీష్ రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక్కడ హామీలు అమలు చేయకుండా ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసుకున్నంత మాత్రాన ఓట్లు ఎలా పడతాయని ప్రశ్నించారు. మీ గ్యారంటీల నిజస్వరూపం దేశవ్యాప్తంగా బట్టబయలైందన్న హరీష్ ఢిల్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆగమాగం చేసిన కులగణన బెడిసికొట్టిందన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలకు ట్యాగ్ చేస్తూ పోస్టు పెట్టిన హరీష్ ఇప్పటికైనా తప్పులు ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి కులగణను మళ్లీ చేపట్టాలని డిమాండ్ చేశారు.
బలహీన వర్గాల పక్షాన గొంతెత్తినందుకే ఈటల రాజేందర్ని బీఆర్ఎస్ నుంచి గెంటేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రస్తుతం బీఆర్ఎస్లో బీసీలకు ఏమైనా ముఖ్యమైన పదవులు ఉన్నాయా అని ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టిన కులగణనపై కొన్ని వర్గాలు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని మంత్రి పొన్నం వెల్లడించారు. రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను మీ సేవల్లో చేసుకోవచ్చన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం కాంగ్రెస్ మరోసారి మోసానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దరఖాస్తుల పేరిట ఇంకెన్నిసార్లు ప్రజలను మోసం చేస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ సామాజిక మాధ్యమం ఎక్స్లో హరీష్ రావు పోస్టు పెట్టారు. ప్రజాపాలన, గ్రామ సభల దరఖాస్తులకు విలువ లేదా అని నిలదీశారు. కులగణనలో వివరాలు తీసుకుని గ్రామ సభల పేరుతో డ్రామా చేశారన్న హరీష్ ఇప్పుడు మీ సేవలో దరఖాస్తులంటున్నారని ధ్వజమెత్తారు. పథకాల పేరిట ఇన్నాళ్లు మీరు చేసిన హడావుడి స్థానిక సంస్థల ఎన్నికల కోసం చేసిన గారడీయేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో దరఖాస్తు లేకుండా, దస్త్రం లేకుండా తెలంగాణలో పథకాల అమలు జరిగిందని గుర్తు చేశారు. పేదలకు రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించాలనే ఆలోచన కంటే కోతలు పెట్టి ఎలా అందకుండా చేయాలనే అంశంపైనే రేవంత్ సర్కార్ దృష్టి ఉందని హరీష్ విమర్శించారు. దరఖాస్తుల పేరుతో కాలం గడపకుండా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బలం, గళం, దళం ఎప్పటికైనా గులాబీ పార్టీయేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిర్పూర్, కాగజ్ నగర్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన సమావేశమయ్యారు. కాంగ్రెస్ సర్కార్పై ప్రజలు పీకల దాకా కోపంతో ఉన్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వారోత్సవాల్లో భాగంగా యునైటెడ్ బై యూనిక్ నినాదంతో వాకథాన్ నిర్వహించారు. ఈ వాకథాన్కు ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ సిపి సివి ఆనంద్ ఆసుపత్రి నిర్మాణంలో చైర్మన్ బాలకృష్ణ ముందు చూపును అభినందించారు. లక్షలాది మంది పేదలు క్యాన్సర్ నుంచి కోలుకునేలా వైద్యం అందించారని పేర్కొన్నారు.